మనం ఎన్ని వ్యాపార వ్యవసాయ ఉద్యోగాలు, ఐఏఎస్ లాంటి ఉద్యోగం చేసినా కూడా ప్రార్థన ఒక్కటే మనకు పద్ధతి కలిగిన ఆలోచన, జ్ఞానంతో కూడుకున్న తలంపులు మనకిస్తుంది. ప్రార్థన ఒక్కటే. అధికమైన ప్రార్థన ఏ రోజు మనిషిని మోసం చేయదు. అధికమైన వ్యాపారం నీకు విసుగు కలిగించవచ్చు. అధికమైన ఉద్యోగం, ఏంటి పని గంటలు మరీ ఎక్కువ డ్యూటీ చేసేస్తున్నామని విసుగు కలిగించవచ్చు. కానీ మా అధికమైన ప్రార్థన ఎవరిని ఎప్పుడు బాధపరిచినట్టు ఎక్కడ చిన్న దాఖలాలు కూడా లేవు. అంటే ఎంత సహవాసం దేవుడితో చేసినా విసుగు అనేది రాదు. ఇది అందరికీ కాదు, ఆయనతో నడవడం నేర్చుకున్న వాళ్ళకి చాలా సంతోషాన్ని ఇస్తుంది. ఈ మాట చాలా గొప్ప సంతోషం ఇస్తుంది. ఏంటి టైం దండగా అని ఎవరు అంటారంటే, తండ్రితో గడపలేని వాళ్ళు, అంటే దేవునితో గడపలేని వాళ్ళు, దేవుని గ్రంథం సరిగ్గా చదువుకోలేని వాళ్ళు, చదివినా అర్థం కాలేని వాళ్ళు, దాని మాధుర్యంలోనికి లోతుల్లోనికి వెళ్ళలేని వాళ్ళకి ఇవేమీ కూడా అర్థం కాక ఎప్పుడు వదులుతాడు, ఎన్ని గంటలా అని చెప్పి అనిపిస్తుంది. ప్రార్థన విషయంలో, దైవ సంబంధమైన కార్యాల విషయంలో. కానీ భక్తుడికైతే మాత్రం అలాగ అనిపించదు. దేవునితో నడవడం తెలిసి, దేవుని ఆలోచనలు, దేవుని తలంపులు, దేవుడు కీలక సమయాల్లో తీసుకునే నిర్ణయాలు, ఇలాంటివి ఏవైతే ఉంటాయో అవి ఎరిగిన వాడికి మాత్రము దేవుని సన్నిధిని విడిచి తొందరగా నా పనికి వెళ్ళిపోవాలి అని అనిపించదు. దేవునికి స్తోత్రం కలుగునుగా.